हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 19/1/2024 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనము ఇంతకు ముందు వరకు తెలుసుకున్నటువంటి దాంట్లో రహస్యముగా సంకేతాత్మకముగా అట్లాగే ఎలోగరికల్గా దృష్టాంతముగా రూపకాలంకారముగా ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకొక దాన్ని దృష్టాంతంగా అక్కడ చూపించటం, అంటే పద్ధతి మనకి తెలియటం కోసం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పద్ధతి. ఇప్పుడు మనకి ఏదైతే చెప్పారో దృష్టాంతముగా అదే పద్ధతిలో ఈ సృష్టి కూడా జరుగుతుంది అని మనకి బోధించడానికి, మనకి గ్రహించేటట్టు చేయడం కోసం ఇట్లాగే ఉపమాన రీతిలో ఇట్లాగా చెప్పుకుంటా వచ్చాము. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క దానికి. వీటికి ఆధారం ఏంటి మరి ఇట్లాగా ఉందని మనం ఎలా చెప్పగలం అంటే, ఏన్షియంట్ విజడమ్, ప్రాచీనమైనటువంటి జ్ఞానం ఒకటి ఉన్నది ప్రపంచవ్యాప్తముగా. అది అందరికీ అందింపబడుతుంది. అది పరిశోధిస్తే వచ్చేది కాదు. అది అందింపబడుతూ ఉంటుంది. ఎవరికి అందింపబడుతూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా సాధనలు చేస్తూ వెళ్ళే వాళ్ళకి, అట్లాగే తమ తోటి వారి కోసం తమ పనులన్నీ
తమ తోటి వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరైతే ఆ సేవగా చేస్తుంటారో వాళ్ళకి అవి పూరించటం జరుగుతూ ఉంటుంది. అది ఏన్షియంట్ విజడమ్. మరి ఏన్షియంట్ విజడమ్‌కి ఆధారము ఏజ్‌లెస్ విజడమ్ ఒకటుంది. నిత్య నూతనంగా ఉన్నటువంటి జ్ఞానము. నేరుగా ఇక ఆ పరమాత్మ తత్వము, ఆ అంతర్యామి తత్వము. దాని నుంచి అప్పుడప్పుడు కొంతమందికి ఈ ఏన్షియంట్ విజడమ్ అందుతూ ఉంటుంది. అలా దానికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు అంటే ఆ విజడమ్‌కి సంబంధించి ఎట్లాగా ఇచ్చారు ఏంటనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. The ancient wisdom provides an actual basis for this parallelism. అంటే మనము కొంచెం లోతుగా వెళితే, ఇప్పుడు విత్తనాలున్నాయి. ఆ విత్తనాల్లో అంకుర శక్తి ఒకటుంటుంది. ఆ మొత్తంలో ఒక్క చోట కేంద్రీకృతమై ఉంటుంది అంకుర శక్తి. అదన్నిట్లోనూ ఆ అంకుర శక్తి ఉంటుంది. ఇప్పుడు విత్తనము అది ఒక్కొక్క వృక్షానికి సంబంధించిందై ఉండొచ్చు. ఎందుకంటే వందల, వేల రకాల వృక్షాలున్నాయి. వాటన్నిటికి సంబంధించి విత్తనాలు మనకి ఆ పండు ద్వారా విత్తనాలొస్తున్నాయి. కాబట్టి ఈ విత్తనము మొలకెత్తితే అది దేనికి సంబంధించిన విత్తనమో ఆ వృక్షంగా అది మారుతుంది. కానీ ఆ మారటానికి కావాల్సిన శక్తి ఉన్నదే అంకుర శక్తి. విత్తనము మొలకెత్తే శక్తి అది మాత్రం అన్నిట్లోనూ ఒకేలాగా ఉన్నది. అది పారలెలిజం. అంటే సమాంతర విషయాలు అన్నిట్లోనూ ఒకే రకమైన విషయము అన్నట్టుగా. ఒకే రకమైన శక్తి, ఆ అంకుర శక్తి ఉన్నది. అట్లాగా ఈ మతాలన్నిట్లో అట్లా ఏది చూసుకున్నా గాని, మనం ఉన్నాము మానవులమే. మనందరికీ కలిపి ఒక కామన్‌గా ఉన్నది. సమాంతరంగా, సమంగా ఉన్నది. ఒక శక్తి ఉన్నది. బాహ్యంగా రకరకాలుగా వేరు వేరుగా ఉన్నప్పటికి. The ancient wisdom provides an actual basis for this parallelism. మరి ఇది ఎలాగో తెలుస్తుంది మనకి? ఈ లోపల దాకా మనం వెళ్లి ఈ అంకుర శక్తి ఉన్నది. మొలకెత్తే శక్తి ఉన్నది దీంట్లో. ఈ మొలకెత్తే శక్తి అన్నిటికీ ఒకేలాగా ఉన్నది. అది ఏ విత్తనమైనా కావచ్చు. అని ఎలాగా తెలుస్తుంది? దానికి ఆధారం ఏంటి? బేసిస్ ది ఏన్షియంట్ విజ్డమ్. ప్రాచీన జ్ఞానము. అది మనకి మనకి అమరుస్తూ ఉందది. ఏన్షియంట్ విజ్డమ్ ప్రొవైడ్స్ అంటే ఏర్పాటు చేసి పెడుతూ ఉందది. ఏంటి ఏర్పాటు చేస్తుంది? యాన్ యాక్చువల్ బేసిస్. వాస్తవమైన, నిజమైనటువంటి పునాది ఏంటో, ఆ ఫౌండేషన్. మనకి ఇన్ని రకాలుగా అనేకత్వంగా కనిపిస్తున్న వీటన్నిటికి పునాదిగా ఉన్నది. దాన్ని మనకి దాని పట్ల మేల్కొనేటట్టు చేస్తుంది ది ఏన్షియంట్ విజ్డమ్. ప్రాచీన జ్ఞానము. ఫర్ దిస్ పారలలిజం దాంతో ఏమైంది మనకి అన్నిట్లోనూ మనం సమత్వము, అన్నిట్లోనూ ఆ అంకుర శక్తి చూడగలుగుతాం. By disclosing the existence of a hierarchy of initiates and adepts.
ఇదంతా ఎట్లాగా జరుగుతుంది అంటే ఒక పరిపాలక వ్యవస్థ ఉంది. హైరార్కీ. పీఠ, గురు పరంపర. ఒక పీఠము. పీఠం అనేటప్పటికల్లా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు అనేక అంచెలుగా, అనేక మెట్లుగా అది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ హైరార్కీ ఎవరిది? ఆఫ్ ఇనిషియేట్స్ అండ్ అడాప్ట్స్. దివ్య ప్రబోధితాత్ములు. అంటే ఉపదేశ దీక్ష అందుకుంటున్న వాళ్ళు, ఆ ఉపదేశ దీక్ష ఇచ్చేవాళ్ళు ఆ సిద్ధులు. ఉపదేశ దీక్ష ఇవ్వాలి అంటే ఏ ఏ దీక్ష అయితే ఇవ్వబోతున్నారో ఆ దీక్ష వాళ్ళు సిద్ధత్వం చెంది ఉండాలి. ఆ దీక్షకి సంబంధించి, ఆ ఉపదేశానికి సంబంధించి ఏ ఉపదేశం అయితే ఇవ్వబోతున్నారో ఆ ఉపదేశానికి సంబంధించి ఇచ్చేవాళ్ళు సిద్ధత్వం చెంది ఉండాలి. సిద్ధుడుగా ఉండాలి ఆ విషయంలో. అడాప్ట్స్ అంటాం వాళ్ళని. సిద్ధులు. సిద్ధత్వం చెందిన వాళ్ళు. అంటే దానిగా మారిన వాళ్ళు. ఇప్పుడు ఏ విషయానికి సంబంధించి వీళ్ళు ఉపదేశం ఇవ్వబోతున్నారో ఆ ఉపదేశముగా మారిన వాళ్ళనమాట. ఉపదేశముగా రూపాంతరము చెందిన వాళ్ళు. దాన్ని అందుకునే వాళ్ళు ఇనిషియేట్స్. దివ్య ప్రబోధితాత్ములు. ఉపదేశ దీక్ష అందుకునేవాళ్ళు. ఆ ఇనిషియేట్స్ అండ్ అడాప్ట్స్. వీళ్ళతో కూడుకున్నదే ఈ హైరార్కీ. పీఠ గురు పరంపరాగత పరిపాలక వ్యవస్థ. అత్యున్నత పరిపాలక వ్యవస్థ. హూ ప్రిజర్వ్ ఫ్రమ్ ఏజ్ టు ఏజ్ ద ఎసోటరిక్ టీచింగ్స్ విచ్ అదర్వైజ్ మైట్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ లాస్ట్. ఈ ఇనిషియేట్స్ అండ్ ఈ అడాప్ట్స్ ఏం చేస్తున్నారు? ఇట్లాగా ఒక పరిపాలక వ్యవస్థలాగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఈ ఏన్షియంట్ విజడమ్ ని కాపాడుతూ వస్తున్నారు. ఎక్కడ ఛిద్రమైపోకుండా, చెల్లాచెదురైపోకుండా, ఇలాగా తరతరాలకి అందేటట్టుగా, ఎప్పటికీ అందించడానికి సిద్ధంగా ఉండేటట్టుగా దాన్ని భద్రంగా తీసుకుంటూ వస్తున్నారు ఈ హైరార్కీలో ఉన్నటువంటి ఈ అడాప్ట్స్, ఈ సిద్ధులు. హూ ప్రిజర్వ్ ఫ్రమ్ ఏజ్ టు ఏజ్. ఇక అనేక యుగాల పర్యంతం, యుగాలెన్నో గడుస్తూ ఉన్నాయి. కానీ ఆ ఏన్షియంట్ విజడమ్ ఏదైతే ఉందో అది మాత్రం యథాతథంగా జాగ్రత్తగా భద్రపరుస్తూ అట్లా తీసుకుంటూ వస్తున్నారు. ద ఎసోటరిక్ టీచింగ్స్ విచ్ అదర్వైజ్, అంటే అది యథాతథంగా నిలబడేటట్టుగా ఉండటానికి ఏ పద్ధతిలో చేస్తే అది ఉంటుందో ఆ పద్ధతిలో మనకి అందుబాటులోకి తీసుకొస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నిగూఢంగా అంది అందనట్టుగా ఒకసారి, తర్వాత సంకేతాలతో ఒకసారి, ఇట్లా దృష్టాంతాలు ఈ పురాణ కథలతో ఒకసారి, ఇట్లా రకరకాల విధానాలతో, రకరకాల పద్ధతులతో మనకి పూర్తిగా అందించినట్టు ఉంటుంది. కానీ దాన్ని చూస్తేనేమో బాహ్యంగానే మనకి దాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి, ఇప్పుడు విత్తనాన్ని చూసాము. దాంట్లో అంకుర శక్తి ఎక్కడుందో మనకి ఎక్కడ కనపడింది? కానీ దాంట్లో ఆ కేంద్రంలో ఒక చోట ఉంది. ఇప్పుడు మనకి ఈ ధాన్యపు గింజలున్నాయి. దాంట్లో ఉన్న అంకుర శక్తిని ఏం చేస్తారు వాళ్ళు? యజ్ఞంలో, ఆ హోమంలో వేసేటప్పుడు దాన్ని గిల్లేస్తారు. ఆ అంకురాన్ని. అదే విత్తనముగా మొలకెత్తేదనమాట. అది మొలకెత్తే శక్తి అది. మొలకెత్తటం. ఆ మొలకెత్తేదాన్ని వీళ్ళు గిల్లేస్తుంటారు. ఇట్లా అంకుర శక్తి ఉండేటట్టుగా. ఎసోటరిక్ టీచింగ్స్ విచ్ అదర్వైజ్ మైట్ హావ్ బీన్ ఎంటైర్లీ లాస్ట్. ఇట్లా ఈ యుగాలుగా, యుగాల పర్యంతము ప్రాచీన కాలం నుంచి దాన్ని భద్రపరుస్తూ ఎంతో జాగ్రత్తగా ఇప్పుడు దాకా తీసుకొని వస్తూనే ఉన్నారు. కాబట్టే ఇప్పుడు మనం చదువుకోగలుగుతున్నాం. దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే మనకు అందుతుంది అంటే మనకి
మన స్థాయిలో హ్మ్. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఆ స్థాయిలో కాకపోయినా, మన వరకు మన స్థాయిలో దీనికి సంబంధించి ఒక అవగాహన. ఈ సమస్త సృష్టికి సంబంధించి. ఈ మొత్తంలో వ్యాపించి ఉన్నవాడు ఒకడున్నాడు అన్న భావన, ఆ ఏకత్వ భావన. అటువంటి మనకి అందినంత మేరకు మన స్థాయిలో ఇలాగ చేసుకోగలుగుతున్నామంటే, వాళ్ళు భద్రపరిచి ఎప్పటి జ్ఞానం ఇది? ఇప్పటిదా? ఈ సృష్టి ఎప్పటిది? ఇప్పటిదా? ఈ మధ్యన మొదలైందా? లేదు గదా! అనంతకాల అనంత కాలంలో జరుగుతూ ఉందిది. కానీ అంతా దీంట్లో కూడా ఎక్కడ మరుగుపడిపోకుండా, చెల్లాచెదరైపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు ఆ సిద్ధులు. ఆ పరమ గురువు పరంపర, పీఠ గురు పరంపర చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చి, ఆ ఇనిషియేట్స్‌కి అప్పజెప్తూ ఉన్నారు. మళ్ళా ఆ ఇనిషియేట్స్ ఏమవుతున్నారు, ఆ ఉపదేశ దీక్ష తీసుకున్న ఆ దివ్య ప్రబోధితాత్ములు మరలా వాళ్ళు సిద్ధులుగా మారుతున్నారు. ఇట్లా. వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి ప్రబోధించటం. ఈ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా ఇప్పటిదాకా దాన్ని ఎప్పటికీ అలాగే భద్రపరుస్తారు వాళ్ళు. ఇగ రేపేంటో అనేదేం లేదు. అంటే మానవాళి తరించాలి అంటే, మనం యథార్థ స్థితిలోకి వెళ్ళాలి అంటే, వీళ్ళ సహాయం కావాలి మరి. ఈ ఏన్షియంట్ విజ్డమ్ సహాయం లేకుండా మనం అటువైపుకి వెళ్ళటానికి అవకాశం లేదు. అది ఉందనేదే తెలీదసలు మనకి. మనకొక స్థితి, అసలైన స్థితి వేరే ఉంది. యథార్థ స్థితి. ఇది మనము ఈ స్థితి భేదం చేత భావిస్తున్నటువంటి స్థితి. ఇది కాదు అసలైన స్థితి. ఇది అనేకత్వానికి చెందిన స్థితి. మనకి ఏకత్వానికి చెందిన అసలైన స్థితి, యథార్థ స్థితి ఒకటి ఉన్నది. అని దాంట్లోకి వెళ్ళాలి అంటే ఏన్షియంట్ విజ్డమ్ కావాలి మనకి. ఇప్పుడు ఆ ఏన్షియంట్ విజ్డమ్‌ని, ప్రాచీన జ్ఞానాన్ని మరి ఎట్లాగా ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఈ గ్రంథాలు రాశారు. ఓహ్! ఎన్ని గ్రంథాలు మనకి ఒక 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకుందాం. ఈ 1000 సంవత్సరాల్లో వందలు, వేల గ్రంథాలు వచ్చుంటాయి. మరి అవన్నీ ఇప్పుడున్నాయా? మొత్తం కనుమరుగైపోయినాయి. నాశనం అయిపోయినాయి. ఎవ్వరికీ అందుబాటులో లేదు. కానీ గ్రంథాల్లో ఉన్న గ్రంథాలు కనుమరుగైనయి గానీ, గ్రంథాలు నాశనం అయిపోయినాయి గానీ, గ్రంథాల్లో ఇవ్వబడ్డ జ్ఞానం ఏదైతే ఉందో, అది మాత్రం శాశ్వతంగా వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. ఎప్పుడు గావాలంటే అప్పుడు. బ్లెవెట్స్కీకి మొత్తం 'సీక్రెట్ డాక్ట్రిన్' అనే గ్రంథ రూపంలో ఆ మొత్తాన్ని అందించారు. మరి అంతకుముందు నాశనం అయిపోయుంటే ఇప్పుడు అందించడానికి అవకాశం ఉండేది గాదు. ఇప్పటికి చాలా జాగ్రత్తగా వాళ్ళు భద్రపరుస్తూ దాన్ని కాపలా కాస్తూ పాడవకుండా. విచ్ అదర్‌వైజ్ మైట్ హావ్ బీన్ ఎంటైర్‌లీ లాస్ట్. అట్లాగా వాళ్ళు చేసి ఉండకపోతే, ఇప్పుడు మనకు అందుబాటులోకొచ్చేది గాదు. మనం ఈ భౌతిక సుఖాల పట్ల, ఈ భౌతిక విషయాలతోనే మన జీవితాన్ని గడుపుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ అనేకత్వమే ఇదే వాస్తవమైంది, యథార్థమైంది అనుకుంటూ, ఈ కష్టాల్లోనే, ఈ గందరగోళాల్లోనే కాసేపు కష్టము, కాసేపు సుఖము, కాసేపు నవ్వటము, కాసేపు ఏడవటము, ఇట్లా ఈ గందరగోళాలతోనే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఈ పరిస్థితి రానివ్వకుండా నిరంతరము దాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు మనకి అందిస్తూనే ఉన్నారు. ఏన్షియంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఎక్కడిది ఈ నాలెడ్జ్ ఇప్పుడు జ్ఞానము ద్వారా ఏన్షియంట్ విజడం, దానికి ఆధారమైనటువంటి ఏజ్‌లెస్ విజడం, వీటి ద్వారా మనము మన అసలైన స్థితిలోకి వెళ్ళటానికి అవగాహన మనకొస్తోంది. అంటే అవేం చెప్తోంది? సృష్టి యొక్క అమరిక కూర్పుని, బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని, వాటి యొక్క బ్రహ్మాండ పరిణామాన్ని, మానవోత్పత్తి క్రమాన్ని, మానవుడి పరిణామాన్ని,
ఇట్లాగా మనకు అవన్నీ చెప్తూ ఉన్నాయి. మరి అవన్నీ తెలియకపోతే మనకి మన అసలైన స్థితిలోకి మనం వెళ్ళటానికి అవకాశం ఉండదు. వల్ల వాళ్ళు దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఆ అడాప్ట్స్, ఆ సిద్ధులు, ఆ పరమ గురు పరంపర దీన్ని కాపాడుతూ వస్తున్నారు. ద కీపర్స్ ఆఫ్ ది సీక్రెట్ లైట్. ఇంకొక విషయంలోకి వెళదాం దీంట్లోనే. వీళ్ళెవరు అంటే ద కీపర్స్ ఆఫ్ ద సీక్రెట్ లైట్. జాగ్రత్తగా కాపాడటం. ఈ కాపాడటం అంటే దాన్ని ఉపయోగించుకుంటూ కాపాడటం కాదు. వాళ్ళు దానిగా ఉన్నారు గాబట్టి, ఇంకా అది దాంతో అవసరం లేదు. ఇప్పుడు మనకి టిఫిన్ క్యారేజ్ ఉందనుకోండి. క్యారియరు. భోజనం దాని నిండా పెట్టుంచారు. అది ఇంకొకళ్ళ కోసం ఉద్దేశింపబడిందది. అప్పుడు దాకా దాన్ని భద్రంగా ఉంచాలి. వాళ్ళు అది ఎవరి కోసము ఉంచబడిందో, ఆ క్యారియర్ ఎవరి కోసం సిద్ధం చేయబడిందో, వాళ్ళు వచ్చేదాకా దాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. ఆ భద్రపరిచేవాడు వాడికి ఆకలైందనుకోండి ఏం చేస్తాడు వాడు? వాడు దాన్ని తినేస్తాడు శుభ్రంగా. ఎదురుగా ఉంది, ఆకలేసింది తినేస్తాడు. అట్లాగా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళతో కాపాడబడడం లేదిది. దాన్ని ఇతరులకు ఉపయోగించటం కోసం ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళకి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆకలి లేదు. వాళ్ళు ఆ ఏకత్వ స్థితిలో ఉన్నారు. ఏకత్వానుభూతిలో, దైవానుభూతిలో ఉన్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంక వాళ్ళకి తీసుకోవాలి అన్నది లేదు. ఇవ్వటమే గాని తీసుకోవటం లేదు వాళ్ళ దగ్గరిక. అందుకని అటువంటి వాళ్ళ వల్ల అది కాపాడబడుతూ ఉంది. అదే తీసుకునే వాళ్ళుగా ఉన్నారనుకోండి, అది కాపాడబడదిక. అది వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. దాన్ని గిల్లుతుంటారు, గోకుతుంటారు. కొంచెం తీసుకుంటా ఉంటారు. అది మొత్తానికి మాయమైపోతుంది ఆ విజనం. ఇట్లాగా అందుకని కీపర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లైట్. ఆ కీపర్స్ ఎవరన్నమాట? దాన్ని రక్షించేవాళ్ళు. ఎవరు రక్షించేవాళ్ళుగా ఉంటారు? దాన్ని ఉపయోగించకుండా ఉన్న వాళ్ళే రక్షించగలుగుతారు. దాన్ని ఉపయోగించేవాళ్ళు దాన్ని రక్షించలేరు. వీళ్ళు మింగేయటమే సరిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వాలను మనం అదేగా చూస్తున్నాము. ఇప్పుడు దీని నుంచి ఏమి లబ్ధి పొందుదామా అని అధికారంలోకొచ్చినోళ్ళు ఆలోచించారనుకోండి. మరి ఈ మన నుంచి సామూహికంగా ఉన్నటువంటి ఆ సంపదని వాళ్ళు మింగటం మొదలుపెడతారు. దాన్ని కాపాడలేరు. అట్లా గాకుండా ఇది మనం ఉపయోగించుకోవడానికి గాదు. ఇది ప్రజల కోసము. ఇది ప్రజల నుంచి వచ్చింది. ఇది ప్రజల కోసం ఉన్న సంపద. ఈ ప్రజలకిది అందజేయాలి. మనం అంతవరకే అందుకోసం మనల్ని ఇక్కడ నియమించారు. ఇది మనల్ని ఉపయోగించుకోవటం కోసం కాదు అన్న భావన ఉంటే అది సేఫ్‌గా ఉంటుంది. చక్కగా అందరికి మనకి అందుతూ ఉంటుంది. అది. ఇట్లా కీపర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లైట్ అలా రక్షింపబడుతూ ఉంది. ఏంటది? సేక్రెడ్ లైట్. పవిత్రమైనటువంటి ఆ వెలుగు, వెలుతురు, ప్రకాశము. There are several considerations which would point to the existence of such a hierarchy. అంటే హైరార్కీ మరి ఎట్లాగా వచ్చిందో ఏంటో మనం ఈ సీక్రెట్ డాక్ట్రిన్‌లో చెప్పుకుంటూ వస్తున్నాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ధ్యాన్ చౌహాన్స్ అని 10 మంది 10 అంచెలుగా 10 స్థాయిల్లో ధ్యాన్ చౌహాన్స్ ఉంటారు. లార్డ్ ఆఫ్ మెడిటేషన్స్. ధ్యాన్ చౌహాన్ అంటే ధ్యాన్ అంటే మెడిటేషన్. చౌహాన్ అంటే లార్డ్. టిబెటన్ పదం అది. లార్డ్. అంటే లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. అంటే వాళ్ళు ఎట్లాగా కాపాడుతున్నారు ఈ జ్ఞానాన్ని? కాపాడుతూ అది ప్రసారం చేస్తున్నారు నిరంతరం. ఎట్లాగా? ధ్యానము ద్వారా. నిరంతరము
వాళ్ళ థాట్ నుంచి, వాళ్ళ ఆలోచన నుంచి, వాళ్ళ సంకల్ప స్థాయి నుంచి, విల్ పవర్ నుంచి, నిరంతరము అజ్ఞానము, సూర్యుడి నుంచి ఎలాగైతే వెలుతురు, వేడిమి ఆ కిరణాల రూపంలో ఎలా ప్రసారం అవుతూ ఉందో, ఆయన ఎట్లాగ అందజేస్తున్నాడు మనకి? కిరణాల రూపంలో మన దాకా వస్తున్నాడు ఆయన. ఆయన అక్కడే కూర్చునున్నాడు. ఆయన ఇప్పుడు ఆ వెలుగు, వేడిమి ఇవ్వాలంటే అది తీసుకొని ఒక ప్యాకెట్ చేసి, ఒక దాంట్లో పెట్టి, మళ్ళా ఇక మన దాకా ప్రయాణం చేసొచ్చి, ఇదిగోండి అని మనం ఇవ్వటం కాదు గదా! ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండే ఇక్కడ దాకా పంపిస్తున్నాడు. కోటాను కోట్ల మైళ్ళ దూరం. ఇక్కడ దాకా మనల్ని చేరుతూ ఉందది. అట్లాగా ఈ ధ్యాన్ చౌహాన్స్ ఈ జ్ఞానాన్ని నిరంతరము ప్రసారం చేస్తూ ఉన్నారు. అదే హైరార్కీ అంటే పరిపాలక వ్యవస్థగా 10 అంచెలుగా. అంటే ఒకళ్ళ నుంచి దిగువ వాళ్ళకి ఆళ్ళు ప్రసారం చేస్తుంటే, దిగువ వాళ్ళు ఇంకా దిగువ వాళ్ళకి ప్రసారం చేస్తుంటే, ఇట్లాగా చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. కానీ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హైరార్కీ. ఒక హైరార్కీ ఇది ఒక పరిపాలక వ్యవస్థ ఈ జ్ఞానాన్ని, ఈ ఏన్షియంట్ విజ్డమ్‌ని మనం ఏదైతే మర్చిపోయామో, మరపులో ఉందో మనకి, ఆ మరపు వల్ల మనము ఇంకొక స్థితిలో ఉంటూ ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నామో, అది మరలా గుర్తు జేయటానికి కావాల్సినటువంటి విజడం ఏదైతే ఉందో, దాన్ని మనకి ప్రసారం చేస్తూ, మనము దాని పట్ల మేల్కోటానికి, మనల్ని మేల్కొనేటట్టు చేయటానికి ప్రయత్నం జరుగుతోంది. ఎవరి ద్వారా? ఈ హైరార్కీ ద్వారా. బట్ ఈ హైరార్కీ ఉండడం వల్ల అందుకనే డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ వచ్చినాయి. దేని ద్వారా వచ్చింది? లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ అనేది ఈ సృష్టికి ముందే ఆ పరమాత్మ దగ్గరే, ఆ పరమాత్మతో పాటు ఉన్న మౌలిక తత్వ దివ్య ధర్మాల్లో ఒకటి ఎసెన్షియల్ యూనిటీ. ఈ మొత్తం మరి యూనిటీ అని ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇక్కడ అనేకత్వము అనే దాంట్లో ఉన్నాం కాబట్టి. మీరు అనేకత్వంలో లేరు. ఉన్నది యూనిటీ. ఉన్నది ఒకటే. ఒకటే అనేక రకాలుగా భాషిస్తుంది మీకు. మనకి సూర్యుడు ఒకటే అయినా కింద నీళ్ళల్లో ప్రతిఫలించేటప్పుడు వందల రకాల సూర్యులున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ అలలు పైకి లేచినప్పుడు, గాలికి అలలు పైకి లేచినప్పుడు, ఆ కాలువల్లో గాని, నదుల్లో గాని, చెరువుల్లో గాని ఇట్లాగా సూర్యుడు ఒక్కడుగా ఉన్నట్టుగా ఉండదు. నిశ్చల స్థితిలో ఉంటే నీరు కదలకుండా ఉంటే ఒక్కడుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ నిశ్చల స్థితి లేదు గదా మనకి. మనము కదలిక స్థితిలో ఉన్నాం. అనేకత్వం స్థితిలో ఉన్నాం కాబట్టి, మనము ఎవరికి వాళ్ళం ఒక ఆత్మగా మనం విడిపడి ఉన్నట్టుగా అయిపోయింది. ఒకే ఆత్మ ఇక్కడ ఉన్నప్పటికీ, ఒక ఆత్మగా మనం భావించటం లేదు. ఒక విశ్వాత్మ. ఒకే ఒక ఆత్మ ఉన్నదిక్కడ. ఈ విశ్వం మొత్తానికి కలిపి ఒక ఆత్మ ఉంది. కానీ అట్లాగా మనం అనుకోవటం లేదు. ఎవరికి వాళ్ళకి మనం ఒక ఆత్మ. ఎవరికి వాళ్ళం నేనొక ఆత్మ, నేనొక ఆత్మ అన్నట్టుగా విడిపడినట్టుగా అయిపోయింది మనం. కాబట్టి ఈ స్థితి నుంచి మరలా విశ్వాత్మ ఒక్క ఆత్మలోకి తీసుకురావాలి మరి మనందరిని. దీనికొక ధర్మము, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మము, అది డివైన్ ప్లాన్ మీదుగా ఈ సృష్టిలోకి సూత్రం రూపంలో వచ్చి ఇక్కడ పని చేయకపోతే మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ సృష్టిలోనే ఆ ఏర్పాటు ఉన్నది. మళ్ళీ మనం గందరగోళంగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తిరగటం కాకుండా, దారి తెన్ను తెలియకుండా ఆ ఎడారిలో పడి అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎటెళ్తామో తెలీదు. ఆహారం ఉండదు.
నీరుండదు. దాహం వేస్తే తాగటానికి నీరుండదు. ఆకలేస్తే తినటానికి ఆహారం ఉండదు. ఇసుక ఎడారి, ఇసుక ఎడారి. ఎక్కడ చూసినా గాని ఇసుకతో నిండి ఉంటుంది. అక్కడక్కడ మనకి దూరంగా ఎండమావులుంటాయి. అక్కడేదో నీరుంది అని పరిగెత్తుకుంటా ఎళ్తాం. దప్పికతో బాధపడుతూ ఎళ్తాం. తీరా చూస్తే అక్కడేమీ ఉండదు. మనం నేషనల్ హైవేలో ఎళ్ళేటప్పుడు కూడా అటువంటియి మనకు కనిపిస్తుంటాయి. ఏంటి వర్షం పడిందా ఏంటి ఇక్కడ అనుకుంటాం మనం. నీళ్లుంటాయక్కడ. నీళ్లు కనిపిస్తుంటాయి దూరంగా. అరే! ఇక్కడేదో వర్షం పడ్డట్టుందే అనుకుంటాం. తీరా అక్కడికి వెళితే ఏమి ఉండదు. ఇంత మాయగా ఉంటుందనమాట. అంత ఇదిగా అటువంటి పరిస్థితిలో మరి ఇంకా ఎట్లా మనం రక్షింపబడడం? అందుకు ఇదిగో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ పీఠగురు పరంపర, హైరార్కీస్, ఈ ధ్యాన్ చౌహాన్స్, అట్లాగే కబాలా సంప్రదాయంలో సెఫిరాత్ వాళ్ళు నిరంతరము ప్రసారం చేస్తూ ఉంటారు. సూర్యుడు ఎట్లాగైతే తన కిరణాల ద్వారా వెలుగు, వేడిమిని మనకు ప్రసారం చేస్తున్నాడో, అట్లా జ్ఞానాన్ని అంటే మనలో మేల్కొల్పటానికి బాగా ప్రసారం అవుతూ ఉంటుంది. దాన్ని అందుకుని మనం మనల్ని అసలైన యథార్థ స్థితిలోకి వెళ్ళటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి there are several considerations which would point to the existence of such a hierarchy. ఇట్లా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని రకాలుగా, రకరకాలుగా మనము ఈ సృష్టి గురించి ఆలోచించినప్పుడు, ఈ భౌతిక సృష్టిలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని గురించి మనం ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ హైరార్కీ ఒకటి ఉండి ఉండాలి. ఈ జ్ఞానాన్ని అందించేది. As the original source from which all great teachers have derived their knowledge. అంటే ముందు మనకి ఆ పరమ గురు పరంపర, ఆ మహాత్ములు, ప్రవక్తలు వీళ్ళు మనకు అందజేయాలి అంటే ముందు వాళ్ళలో నిండి నిండి ఉండాలి గదా! ఆ జ్ఞానం. వాళ్ళకి ఆ ఏజ్‌లెస్ విజడమ్ కడుపారా తాగి, కడుపు నిండుగా ఆ ఏజ్‌లెస్ విజడమ్ నిరంతర జ్ఞానము. అక్కడి నుంచి అప్పుడు వాళ్ళ నుంచి ఆ ఏ ఏ ఏన్షియంట్ విజడమ్ మనకి ప్రసారం అవుతుంది. యాస్ ద ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ అట్లా ఆ హైరార్కీ నుంచి అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు మరి? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? బుద్ధుడు ఎక్కడి నుంచో వచ్చాడు. మనమేమో బుద్ధుడి మాటలతో బౌద్ధ మతం పెట్టుకున్నాం. క్రీస్తు మాటలతో క్రీస్తు మతం పెట్టుకున్నాం. ఆహ్, యెహోవాకి సంబంధించి యూదు మతాన్ని పెట్టుకున్నాం. అల్లాకి సంబంధించి మహమ్మదీ మతం పెట్టుకున్నాం. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి సంబంధించి ఒక్కొక్క మతాన్ని అన్నట్టుగా మనం పెట్టుకున్నాం. కానీ ఇట్లా ఈ బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లా ప్రపంచవ్యాప్తంగా రకరకాల మతాలకి సంబంధించి, రకరకాల సంప్రదాయాలకి సంబంధించి ఆ గురు పరంపర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒరిజినల్ సోర్స్ ఒకటి ఉన్నది. అది ఏజ్‌లెస్ విజడమ్ నిత్య నూతనమైనటువంటి, వయసు లేనటువంటి నిత్య నూతన జ్ఞానము. ఆ పరమాత్మ తత్వంతో ఉన్నటువంటిది. అది సోర్సు. అక్కడి నుంచి వాళ్ళందుకొని
ఒక చోట నుంచే వస్తున్నారు వీళ్ళు. బుద్ధుడు వచ్చినా అక్కడి నుంచే, క్రీస్తు వచ్చినా అక్కడ నుంచే, ఇంకొకళ్ళొచ్చినా అక్కడ నుంచే. మరి మనకొచ్చేటప్పటికి ఈ భౌతికంగా వచ్చేటప్పటికి మనకేంటంటే కొంత సమూహానికి అది అందటం వల్ల, ఇంకొక సమూహానికి ఇంకొక రకంది అందటం వల్ల, మనిద్దరం ఏం చేస్తున్నాము, ఒకదానికొకటి ఆహ్, ద ఒక దా భౌతికంగా దాన్ని పోల్చుకుంటూ, మాదే గొప్పదని ఒకళ్ళు, కాదు మాది గొప్పదని ఒకళ్ళు అట్లాగా అనుకోవటం అవుతా ఉంది. భౌతికంగా అక్కడ ఆగిపోవటం వల్ల. దాని నుంచి ఇంకొంచెం లోపలికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనకి ఇదిగో ఇటువంటి గ్రంథాలు మనకి అందుబాటులోకి రావటం. ఆ ఏన్షియంట్ విజడమ్ అందుకోసం వచ్చింది. పవిత్ర గ్రంథాలు అందుకోసం వచ్చినాయి. కాబట్టి ఈ గ్రేట్ టీచర్స్‌కి హావ్ డిరైవ్డ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళు జ్ఞానం ఎక్కడ సంపాదించారు? ఒకే ఒక సోర్స్ ఉన్నది. ఒకే ఒక మూలస్థానం. అక్కడి నుంచి వాళ్ళు అందుకుని ఈ ఈ భూతలానికొచ్చి ఈ మానవాళికి అందజేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళందరిని వేరుగా పెట్టడానికి కుదురుతుందా? ఒక చోట నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళైతే, వీళ్ళలో ఇంకా గొప్ప, తక్కువ అని ఇంక పెట్టడానికి లేదు గదా! కాబట్టి మనం ఇట్లాగా చూడాలి ఇది. వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు? వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానాన్ని ఎక్కడ జ్ఞానాన్ని పొంది, ఆ దైవానుభూతిని పొంది, అది ఈ మానవాళికి అందించడానికి వచ్చిన విధమేంటి? అప్పుడు మనకి ఈటిల్లో ఆ డిఫరెన్సెస్ అనేది మనకి ఆగిపోతుందిక. ఆ భేదభావం అనేది ఇంకా ఆగిపోతుంది. ఎందుకంటే ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు టీచర్స్ హావ్ డిరైవ్డ్ దేర్ నాలెడ్జ్. అంటే ఈ హైరార్కీ నుంచి వచ్చింది. ఈ సోర్స్ ఎక్కడిది? హైరార్కీ. పీఠగురు పరంపర అంచెలంచెలుగా ఉన్నటువంటి అడాప్ట్స్ తో కూడుకున్నటువంటి, సిద్ధులతో కూడుకున్నటువంటిది. పూర్తిగా ఏకత్వ భావంతో, పరమాత్మ తత్వంతో నిండి ఉన్న వాళ్ళతో అక్కడ అది ఉండడం వల్ల, వాళ్ళ నుంచి అవసరమైనప్పుడు ఈ మానవాళిని మార్గనిర్దేశం చేయటానికి, వాళ్ళ బాధల నుంచి గట్టెక్కించడానికి, దాంతో పాటు వాళ్ళని తరింపచేయటానికి, వాళ్ళ స్వస్థితిని జ్ఞప్తికి చేయటానికి వస్తూ ఉంటారు వీళ్ళు. ద థియరీ దట్ దేర్ డస్ ఎగ్జిస్ట్ ఏ యూనిఫైయింగ్ ట్రూత్, an esoteric knowledge or theosophia. ఇప్పుడు ఏన్షియంట్ విజడమ్, ఏజ్‌లెస్ విజడమ్ అని ఏదైతే అంటున్నామో, అది మన దగ్గరకు వచ్చేటప్పటికి అది థియోసాఫియా, దివ్య జ్ఞానము. దేర్ డస్ ఎగ్జిస్ట్ ఏ యూనిఫైయింగ్ ట్రూత్. అంటే మనము ఇంకా డిఫరెన్సెస్‌కి అవకాశం లేని విధంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే విత్తనం లోపలికి వెళ్ళాము. ఆ గుజ్జు దగ్గరికి వెళ్ళాం మనం. అంకుర శక్తి దగ్గరికి వెళ్ళాం. విత్తనము బాహ్యంగా చూసినప్పుడు అది మర్రి విత్తనం అయితే మర్రి వృక్షం వస్తుంది. మామిడి విత్తనం అయితే మామిడి వృక్షం వస్తుంది. అరటి విత్తనం అయితే అరటి చెట్టు వస్తుంది. ఇట్లాగా రకరకాలుగా రావచ్చది. కానీ అంకుర శక్తి, అది వృక్షముగా మొలకెత్తే శక్తి, అదన్నిటికీ ఒకే విధంగా ఉన్నది. అదే సత్యము. ఒకే దాని నుంచి వచ్చింది గాబట్టి, ఇంక దీన్ని వేరు వేరుగా ఎట్లాగంటాం? వేర్వేరుగా కాకుండా, దీంట్లో ఉన్నది ఆ దైవమే, దీంట్లో ఉన్నది ఆ దైవమే అన్న దాంట్లోకి మనం రావటం. ఆ యూనిఫైయింగ్ ట్రూత్. ఒకే విధమైనటువంటి ఆ సత్యంలోకి. అది అక్కడ ఉన్నది. యాన్ ఎసోటరిక్ నాలెడ్జ్ ఆర్ థియోసాఫియా వితిన్ ద రీచ్ ఆఫ్ ఎవరీ మెంబర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. మన దగ్గరకొచ్చేటప్పటికల్లా
మనకు అందుబాటులోకి ఏది ఉంచారు? ఈ దివ్య జ్ఞానము. థియోసాఫియా. ఈ మానవాళికి మా అందుబాటులో ఉంచారు. ఈ మానవ సమూహానికి, ఈ మానవ జాతికి. ఇట్స్ అటైన్‌మెంట్ బీయింగ్ ద న్యాచురల్ గోల్ ఆఫ్ హిస్ డెవలప్‌మెంట్. ఎందుకు ఇట్లాగా దీనికోసము ఒక ప్రత్యేకంగా అక్కడ లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ అని మౌలిక తత్వ దివ్య ధర్మము ఒకటి ఉండడం. దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ సృష్టిలో ఒక సూత్రంగా పనిచేయటం. డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ అని. ఆ హైరార్కీ ద్వారా వందల వందల మంది కాలానుగుణంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఆ మానవాళి యొక్క వికాసాన్ని అనుసరించి వాళ్ళకి ఏ పద్ధతిలో బోధిస్తే ఒక అడుగు ముందుకు పడుతుంది వాళ్ళకి. ఈ కష్టాల నుంచి వాళ్ళు గట్టెక్కుతారు. తమ స్వస్థితిని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు. ఏ పద్ధతిలో బోధిస్తే. అట్లాగా కాలానుగుణంగా ఒక్కొక్కళ్ళ ద్వారా వచ్చి వాళ్ళకి కావాల్సిన విషయం విధంగా బోధిస్తూ ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అది మన దగ్గరకొచ్చేటప్పటికల్లా ఆ దివ్య జ్ఞానం ఆధారంగా మనకి బోధింపబడటం జరుగుతూ ఉన్నది. ఇట్స్ అటైన్‌మెంట్ బీయింగ్ ద న్యాచురల్ గోల్ ఆఫ్ హిస్ డెవలప్‌మెంట్. కాబట్టి మానవాళి యొక్క అది తప్పనిసరి. మన యొక్క లక్ష్యము ఏకత్వానుభూతి అనేది తప్పనిసరి. ఎందుకని? అనేకత్వంలో ఉన్నాం కాబట్టి. ఉన్న స్థితి మారాల్సిందే. ఇంక దాంట్లో అనుమానం లేదు. ఈ సూత్రం అన్నిటికి పనికొస్తుంది. ఉన్న స్థితి నుంచి మారవలసిందే. ఏకత్వంలో ఉన్నామనుకోండి, అక్కడ మారి అనేకత్వంలోకి రావాల్సిందే. ఏకత్వంలో ఉంటే కుదరదు. అనేకత్వానికి రావాల్సిందే. అనేకత్వంలో ఉన్నామనుకోండి, మళ్ళీ ఏకత్వానికి వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ ఏంటి? మనం అనేకత్వంలో నుంచి ఏకత్వానికి వెళ్ళినప్పుడు, మరలా అనేకత్వానికి వస్తాం. వచ్చి ఆ ఏకత్వము అన్నది ఈ సమస్తము ఒకడే ఉన్నాడు. ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు అన్న ఎరుకతో మనం ఇక్కడ పనులు చేయటం. ఇక్కడ మనం చేయాల్సిందే. Its attainment being the natural goal of his development carries with it the idea that such a relatively secret knowledge must have its living representatives. కాబట్టి దాన్ని అందుబాటులోకి దాన్ని అందించడానికి ఆ రహస్యమైనటువంటి విద్య ఏదైతే ఉందో, ఆ విద్యను మనకు అందించటానికి, ఆ జ్ఞానాన్ని మనకి బోధించటానికి మస్ట్ హావ్ ఇట్స్ లివింగ్ రిప్రజెంటేటివ్స్. అక్కడక్కడ ఈ భూమండలం మీద అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ దాని యొక్క ప్రతినిధులు మానవ రూపం ఎత్తి మనలాగానే మానవులుగా ఉంటూ మనతో పాటే సంచరిస్తూ మనకి బోధిస్తూ ఉంటారు. అట్లా అంత ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ హైరార్కీ, ఆ గురు పరంపర, ఆ పీఠ గురు పరంపర అక్కడ మొదలుకొని ఈ ఇన్ని స్థితులు దాటుకుంటూ మానవాళి దాకా మనమున్నటువంటి భూలోకం దాకా వచ్చి మనతో పాటు తిరుగుతూ మనల్ని ఉద్ధరించటానికి వాళ్ళ యొక్క ప్రతినిధులుగా మన మధ్యన తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ. ఆ మన మానవ సమూహం మధ్యలోనే మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రతినిధులుగా రిప్రజెంటేటివ్స్. ఇక్కడ దాకా ఉంది ఆ పీఠగురు పరంపర. ఇక్కడ మన మధ్యన ఉండి మనకెవరైతే ఆ జ్ఞానాన్ని అందజేస్తున్నారో వాళ్ళ దాకా ఆ పీఠగురు పరంపర ప్రారంభం నుంచి మొదలుకొని ఇక్కడ దాకా వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు మానవాళి కోసం. తమ యొక్క స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవటం కోసం. తమ యొక్క ఆ ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కోసం. ఏకత్వ స్థితిలోకి రావడం కోసం.
మిగతా విషయాలు మనము రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. ఇట్లా మనం రోజుకి ఒక